స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నందిని మిల్క్ సమర్పించు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే రమగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్తే జయ, ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ వచ్చేసింది. షడ్రుచులతో చక్కగా ఉగాది పచ్చడి చేసేసుకుంటాం మనం ప్రతి సంవత్సరం. నాకు వేప చెట్టు చూడగానే మీరు గుర్తొస్తారు రమ్మగారు, మీకు చాలా ఇష్టం కదా. చాలా దానికి తోడు చిగురు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేప చిగురు తినేస్తానని. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొంత వెళ్ళిపోయిందండి రమగారికి. అలాగే చాలా మంచిది కదా. ఇది ఉందా చూడు, ఇవన్నీ వదిలేసి ఈ చివరి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అదే కదా, అద్భుతం. ఆ చివరి 4 ఆకులు అలాగా తుంపి మై గాడ్ సూపర్. తినేస్తే బాగుంటుంది. అవును, రక్తం శుద్ధి అవుతుంది ఆ వేపతోటి. వేప గాలితో లంగ్స్ శుద్ధి అవుతాయి. అవును, వేప లోపలికి వెళ్తే పొట్టలో రకరకాల పారాసైట్స్ ఉంటాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. కానీ వేప గాలి తగలటం ఎంత అదృష్టం కదా కదా రమ్మగారు. చాలా అదృష్టం. ఒకవేళ మనకు చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి వాటి కింద నుంచి మనం నడవగలిగే అవకాశం ఉంటే సూపర్. అవును, మన స్టూడియో చూసారా రమ్మగారు, మామిడి ఆకులతో ఎంత బాగా మన పిల్లలు మొత్తం మన యూనిట్ కెమెరా యూనిట్ మొత్తం కలిపి చేశారండి. చిలకలు కూడా బాగున్నాయి చూడు, చక్కగా అన్ని చేశాడు. చిలకలు బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నారు రమ్మగారు. అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి చక్కగా మామిడి ఆకులు వేపాకులు అన్ని కలిపి చేసేసారు. సరే, మరి మనం పచ్చడి కూడా చేసేద్దాం. అన్ని రెడీగా ఉన్నాయి. ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా రమ్మగారు. కొత్త చింతపండు, కొత్త బెల్లం. ముందు చింతపండుని నానబెట్టండి నీళ్ళల్లో. మనం ఎంత చేయదలుచుకున్నామో దానికి తగినట్టుగా మనం ఒక బౌల్ నిండా చేసి ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం, లేదా మనమే కప్పులు తినేస్తామంటే మరి కాస్త ఎక్కువ. అదిగో ఆ పాత్ర చేద్దామని కదా ప్లాన్. అవును అవును, కొత్త కుండ తెచ్చుకున్నాము. బా ఎంత చల్లగా ఉంది రమ్మగారు, నీళ్ళల్లో నాని చల్లగా అనిపిస్తోంది. చేసుకోవటం సాంప్రదాయం. నీళ్ళల్లో నానబెడతారా? నానబెడతా. చింతపండు నానబెడితే ఇది నానే లోపల మనం మిగిలిన ముక్కలు అన్ని చూద్దాం. పువ్వు తీ, నువ్వు పువ్వు వేరు పెట్టుకో. ఓకే, నేనేమో చిన్న మామిడి పిండి ఒకటి ఉంది కదా, ఆ ప్లేట్ ఇస్తారు. ఈ మామిడి పిండి చెక్కు తీసి సన్నటి ముక్కలు తరుక్కుందాము. వగరుకి మామిడి పిందెలు. కాకపోతే ఏంటంటే ఇదివరకు పిందెలు అంటే ఇంత బుజ్జి వేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇంతలావు కాయలు వచ్చేస్తున్నాయి. చింటి పిందెలు వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. ఇది కూడా పిందె కాదు, కాస్త పెద్దదే. ఇంతకంటే చిన్న కాయ అయితే ఇంకా బాగుంటుంది. సరే, మన అవకాశాన్ని బట్టి చేస్తాం కదా రమ్మగారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తాం కదా, ఎందుకు షడ్రుచుల్ని కలుపుతాము? బోల్డ్ అన్ని ఉన్నాయి దానికి కారణాలు. షడ్రుచులు మన జీవితంలో ఉన్నవే 6 రుచులు. ఈ 6 రుచులతోటే కాంబినేషనే మిగిలిన జీవితంగా ఉంటుంది మన సంగతి. ఓకే, తర్వాత ఏమో ఇప్పుడు ఈ సీజన్ ఒకటి మారుతుంది. వసంతకాలం వస్తుంది కదా, అంటే ఎండలు మొదలైపోతాయి. నిన్న దాకా ఉన్న మాఘ ఫాల్గుణాలు ఏదో పర్వాలా, కొంచెం చల్లగాలులు వేస్తూనే ఉన్నాయి. చైత్రం వచ్చిందంటే ఇది మాసం మారిందా ఇక వచ్చేసినట్టే. ఓకే, అందుకని ఎండలు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం వేప పూత తినాలి, నింబకుసుమ భక్షణం అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ మారటంతో
రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, అమ్మవారు కూడా పోస్తుంటుంది. వేపూత కాలం అంటారు కదా. అవును. అందుకని ఈ కాలంలో ఏంటంటే ఈ పూత తినాలన్నది ఒక నియమం. అది తినడానికి మనకి ఇంకా మిగిలిన సాధనాలు కూడా కావాలి. అవును. తర్వాత ఈ జీవితంలో ఇది మొదటి రోజు కదా సంవత్సరంలో, ఈ ఏడాదిలో మొదటి రోజు అన్ని రకాల రుచులు కనుక తింటే ఓకే, ఇదే షడ్రుచుల సమ్మేళనంగానే జీవితం ఉంటుందని, ఈ షడ్రుచుల సమ్మేళనంగానే జీవితం ఉండాలని, ఉంటుందని, ఉంటే బాగుంటుందని ఆశిస్తూ మనం ఇవి తింటాం. ఉగాది పచ్చడి చేసుకుంటాం. అయితే ప్రాంతాల వారీగా చిన్న మార్పులతోటి బేసిక్ ఉగాది పచ్చడి ఒకటే. ఇందులో ఏమేమి వేసుకుంటాము? ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు, అంతే. ఉప్పు, కారానికేమో మిరియాలు వేసేవాళ్ళుట పూర్వకాలంలో. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎర్రకారం ఒక చిటికెడు కూడా వేసుకుంటారు. ప్రాంతాలను బట్టి, మన అలవాట్లను బట్టి మిరియాల పొడి వేసుకోవచ్చు సన్నగా. మనకు బెల్లము మిరియాల పొడి కలిస్తేనే మనకి టెంపుల్ ఫీల్ వచ్చేస్తుంది, పానకపు రుచి వస్తుంది. అవును. అలవాటు ఉన్నా, అవకాశం ఉన్నా అది వేసుకోవచ్చు. పానకం అంటే గుర్తొచ్చింది మనకి, శ్రీరామనవమి ఉగాది అయిపోయిన వెంటనే అది కూడా వచ్చేస్తుంది. అవును, పానకం కూడా చేసుకుంటాం మనం. ఉదయాన్నే ఫస్ట్ పచ్చడి చేసేస్తాం కదా రమ్మగారు. స్నానం చేసామా, చేసి పచ్చడి చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఉగాది పచ్చడి తోటి రోజు మొదలు పెట్టాలని ఒక పద్ధతి. అవును. ఇప్పుడు ఉప్పు, పులుపు, ఉప్పు కారానికేమో ఇవి వేసుకుంటామా, తీపికి పులుపుకేమో, తీపికేమో బెల్లము, పులుపుకేమో కొత్త చింతపండు. సీజన్ ఇప్పుడే కదా మొదలవుతుంది. అవునండి. కొత్త చింతపండు, కొత్తగా వచ్చిన బెల్లము. ఓకే. తర్వాత ఏమో చేదు, వగరుకేమో చేదుకేమో మనం మెయిన్ తినాల్సిన వేప పూతుంది కదా, అది. వగరుకి చిన్న మామిడి పిందెలు ఓకే వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఏంటంటే ప్రాంతాల వారీగా అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. ఈ తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా పోతుంది కాబట్టి అరటిపళ్ళు అలాంటివి వేసుకుంటే, ఖర్జూర పళ్ళు గుజ్జుగా వస్తుంది, తినడానికి కంఫర్టబుల్ గా బాగుంటుంది. నేనైతే అరటిపళ్ళు వేస్తాను, ప్రతిసారి వేసుకుంటూనే ఉంటాం. దానిమ్మ గింజలు వేసుకునే వాళ్ళు, జామ పళ్ళ ముక్కలు వేసుకునే వాళ్ళు, చెరుకు ముక్కలు వేసుకునే వాళ్ళు, మీ ప్రాంతాల పద్ధతులను బట్టి అవునండి మీరు వేసుకోవచ్చు. బేసిక్ కావలసిన 6 రుచుల్ని అకామిడేట్ చేయటమే ఇందులో అంతే ప్రధానమైనది. అది మనకి మామిడికాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి రమ్మగారు. చూసారు, బంగినపల్లి ఆల్రెడీ ఎప్పటి నుంచో పళ్ళు, బంగిని పళ్ళు మామిడి పళ్ళు కనపడుతున్నాయి అక్కడక్కడ. మనకి ఎర్రగడ్డ నిండా బయట కనిపిస్తా ఉన్నాయి. బాగుంటాయా? మనమేమో తినొద్దు అనుకుంటాం కానీ ఆల్రెడీ కనిపించేస్తా ఉన్నాయి. చప్పగా ఉంటాయేమో అనుకుంటా. అవును, అంటే పండించేస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే. రమ్మగారు, మీరు ఇట్లా పువ్వు వేస్తారా, ఇట్లా రెక్కల వరకు వచ్చేలాగా వేస్తారా? రెక్కలు చేయాలి, కొంచెం పువ్వు తక్కువ ఉంది కదా. నేనేం చేస్తానంటే చాటకేసి నేమేసి ఇట్లా చెరిగి మొత్తం పూరెక్కలన్నీ తీసేస్తాను. మేము కూడా అంతే, బాగా వేస్తాను నేను. పుష్కలంగా వాడతారు మీరు. సరే, వేప మొదటి రోజునే మొత్తం తినిపించేయడానికి ట్రై చేస్తాను. మనం కొంచెమే ఉండగా మొత్తం వేసేసుకుందాం. వేసేసి అందరం తినాలి కదా. ఓకే, మామిడికాయ ముక్కలు వేసాము. ఈ లోపల నేను చింతపండు ఒకసారి పిసికి చింతపండు గుజ్జు వేసేసుకుందాం. అందులో కొత్త చింతపండు వచ్చింది కదా. కొత్త చింతపండు వస్తుంది. గింజలు ఉన్నాయండి? తక్కువే, ఏం లేవు పెద్దగా. నువ్వు బెల్లం కట్ చేయి ఈ లోపల. రైట్, సన్నగా కొంచెం కోరేస్తే ఈజీగా. అవునవును. పులుసు పోసేస్తున్నారా? చింతపండు పులుసు వేసుకుందాం. ఇది కుండలోనే చేయాలన్న నియమం ఏమీ లేదు, స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. మేము ప్రతిసారి అక్కడంతా కుండకుండా అనుకుంటుంటాం, తర్వాత ఏమో కొంచెం అథెంటిక్ గా చేసి చూపిద్దామని ఈ ప్రయత్నం చేస్తాం, అంతే. అంతకంటే ఏం లేదు. రమ్మగారు నాతో కొత్త కుండ కూడా కొనిపించారండి. అదే అది. మీరు మిరియాల పొడి వేసుకుంటారా, పచ్చిమిరపకాయలు వేసుకుంటారో చూసుకోండి. మన దీన్ని బట్టి. చిన్నపిల్లలు ఉంటే మనం మిరియాల పొడి వేసేటట్టయితే కొంచెమే వేసుకోవాలి. ఈ ఘాటుగా ఉంటే పిల్లలు తినకపోయారంటే వేస్ట్ అయిపోతుంది. పచ్చిమిర్చి అనుకో, దీంట్లో నుంచి అంత కారం రాదు, తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా. అందుకని ఓ 2-3 పచ్చిమిరపకాయలని చీరో లేకపోతే తుంచో, చూడండి బెల్లం చూడండి పడేయండి, వేసేయి. చాలా ఇంకా తినా చాలు. ఇంకేం కావాలి రమ్మగారు? బెల్లం, ఉప్పు, మనం వేసిన చింతపండుకి అనుగుణంగా వేసి తగినంత. ఇంకా ఇప్పుడు వేప పువ్వు. వీళ్ళు మన ఇద్దరిని దూరం కూర్చోబెట్టారు చూడండి. రెమ్మలు రాకుండా చూసుకుంటే, పుల్లలు లేకుండా చేటలో గనక వేసి మనం ఇట్లా నేమేమంటే
చక్కగా రవరవగా నేమటం అంటారు. నేమటం అంటారు. ఓకే. ఇది వచ్చేస్తుంది. పువ్వులు సెపరేట్ గా ఇలాగా కాడలు సెపరేట్ గా వచ్చేస్తాయి. పర్వాలేదు, వేసేసుకుందాం. ఓకే. తర్వాత ఒకసారి కొంచెం బెల్లము చింతపండు కలిసేలాగా చేద్దాము. అరటిపళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, మనం ఇంచుమించుగా రుచులు కావాల్సినవన్నీ వేసేసాం. ఉప్పు కారం వేసాం, అవును, పులుపును తీపి వేసేసాము, చేదు వగరు వేసేసాం. తీర్థం ప్రసాదానికి ప్రసాదం చక్కగా వచ్చింది. చక్కగా కొంచెం అరటిపండు పడితే కొంచెం గుజ్జుగా వస్తుంది. ఒక 4 ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. కాస్త తీపి బెల్లం తగ్గించి ఖర్జూరాలు వేసుకోవచ్చు. బెల్లం మెయిన్. ఓకే. అరటిపళ్ళు వేసుకోండి, చక్కగా గుజ్జుగా వస్తుంది. చెప్పా కదా, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, జామ ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఎవరింట్లోనూ పుట్నాలు పప్పు వేసారు. నేను చూసాను రమ్మగారు పుట్నాలు. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇలాగే రన్నీగా ఉంది. మేము వేయండి అరటిపళ్ళు అన్నారు. పోనీ మానేయండి మీ ఇష్టం. నా ఐడియా అయితే అరటిపళ్ళు వేయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. అవును, మనం సక్సెస్ఫుల్ గా మన పదార్థాలు తినిపించేయాలి కదా. చేదుగా ఉన్న వేప పూతను తినిపించాలి కదా. అవును. ఈ పులుపు మనకి స్వీట్ తీపి తగిలేసరికి ఆ చేదు కాస్త తగ్గుతుంది. అరటిపళ్ళు తీస్తావా? చెక్కు తీసివు. అరటిపండు పిసికేయండి ఇందులోకి. అట్టే రన్నీగా పరిగెత్తకుండా పంచామృతం లాంటి లుక్ వచ్చేలాగా చేయండి, అప్పుడు బాగుంటుంది. అరటిపళ్ళు కూడా చూడటానికి పచ్చిగా అనిపిస్తున్నాయి కానీ పళ్ళే చెరుకుతోటి కలుపుతారు జయ. చెరుకు ముక్కలు కూడా చిన్న ముక్కలు తీసి వేసుకుంటారు. నాకు ఒక సిద్ధాంతం ఉంది. పచ్చిమిరపకాయలు అయితే తీసి పక్కన పెడతాం, కానీ ఈ నోట్లోకి వచ్చింది నమిలి ఉమ్మేయకూడదని నా ఫీలింగ్ జయ. నేను అలా అనుకుంటా. మరి పచ్చిమిరపకాయలు ఏం చేస్తాం? అందుకని పచ్చిమిరపకాయలు ప్లేట్లో వేయకుండా చేతిలో పెట్టకుండా పక్కన పెడతాం, అందులో రుచే వస్తుంది. నేనేం చేయ ఒక 4 మిరియాలు దంచి వేసుకుంటారా అంతే. అరటిపళ్ళు కట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇందులో వేసి నలిపేస్తే వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు మహేష్ సన్ని వీళ్ళంతా సోంపు ఉంటుంది కదా, అది వేసుకుంటారట. తర్వాత గసగసాలు. నాకు గసగసాల మీద డౌటే, వీళ్ళకి ఏం చూసి దేన్ని గసగసాలు అనుకుంటున్నారో మరి, కానీ గసాలు కూడా వేస్తామని చెప్తున్నారు. కొబ్బరి వేస్తామని చెప్తున్నారు. ఇలా తినేలాగా కాదు, తాగేలాగా చేసుకుంటామని. ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదండి. అదే నేను ప్రతిసారి ఈ మాట చెప్పాలనుకుంటా జయ. ఇదేంటి ఇలా చేస్తారు, అలా చేయాలి కదా అని అలాంటి కొన్ని కామెంట్లు కనపడుతూ ఉంటాయి. ఇలా చేస్తారా, వీటిని ఇలా చేయకూడదు అని. ఇదే చెయ్యాలన్న నియమం ఎప్పుడు ఉండదు. మనం ప్రతిసారి ఎవ్రీ డిస్కషన్ లో ఒకటే మాట చెప్తాం. మీ ఇంట్లో, మీ ప్రాంతంలో, మీ ఊళ్ళల్లో మీ పద్ధతి, మీ సమూహానికి ఉండే పద్ధతిని మొదట నేర్చుకోండి. ఇది పై పద్ధతి అంతే. ఇప్పుడు నన్ను ఏం చేసినా నాకు ఇదే కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేసుకుంటాం. అలవాటు అది. మా ఇంట్లో పద్ధతి, మా ఊళ్ళల్లో మేము ఇలాగే చేసుకుంటాం. మళ్ళీ మన ఊళ్ళల్లో కూడా అందరి ఇళ్లలోనూ ఇది ఉండదు. వాళ్ళు ఏ అనంతపురం నుంచి ఎక్కడి నుంచో సెటిల్ అయ్యారనుకో, వాళ్ళు ఇంకో రకం చేసుకుంటారు కదా రమ్మగారు. ఎవరి రుచి కూడా నచ్చచ్చు వాళ్ళకి. కాకపోతే ప్రధానంగా ఈ షడ్రుచులు ఇవి మాత్రం మెయిన్. ఇది మెయిన్. తర్వాత మన ఇష్టం కదా, మీరు ఏం వేసుకుంటామంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు గసాలు అవన్నీ రుచుల్లో లేవు, అవన్నీ మసాలాలు కదా. మరి అవి వేయడానికి ఈ ప్రాంతం వాళ్ళకి ఏం పద్ధతి ఉందో, వాళ్ళు ఎక్కడ ఏది నేర్చుకున్నారు, ఎలాగైనా సరే ఎందుకు వేశారు అని అనుకోవటానికి లేదు కదా వాళ్ళ పద్ధతిని ప్రకారం. నా చెయ్యంతా అదే ఉంది చూడు. అయిపోయిందా మనకి ఉగాది పచ్చడి? ఉగాది పచ్చడి రెడీ. ఏమేం రుచులు తగులుతున్నాయో చెప్పు. చకచక కళ్ళు మూసుకుని. పులుపు తగులుతుంది, కారం తగులుతుంది, చేదు కొంచెం తక్కువే తగులుతుంది, ఉప్పు కూడా కొంచెం తక్కువ తగులుతుంది, ఎక్కువగా పులుపు కారం. చింతపండు చాలా బాగుంది. కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రెష్ పచ్చిమిరపకాయ ఇవ్వడంతో ఘాటుగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడి దగ్గర నివేదన పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని నివేదనగా పెట్టుకోవచ్చు. నివేదన పెట్టాం, మనం ఒట్టిగా తింటాం అనుకోండి. మనం చేయటం అయిపోయాక మనం ఎవరికైనా చేతిలో ప్రసాదంగా పెట్టేటప్పుడు మిర్చి తీసి పక్కన పెట్టేసేయండి. అవును, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, మిర్చి అయినా వేసుకోవచ్చు. మీ ప్రాంతాచారాలను బట్టి ఫాలో అవ్వండి, అంతే సంగతి. ఇగోండి బ్రహ్మాండమైన ఉగాది పచ్చడి రెడీ. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి రెడీ. మీ పద్ధతుల ప్రకారం పండగ చక్కగా జరుపుకోండి. ఇలా కాకపోతే మీకు అలవాటైనట్టుగా ఎలాగైనా సరే మన జీవితంలో అన్ని రుచులు, ఆహారంలో అన్ని రుచులు మన ఆరోగ్యానికి అవసరం. జీవితంలో కూడా అన్ని రుచులు వస్తాయి. ఒక్కొక్కసారి ఇబ్బందికరమైనవి, బాధాకరమైనవి, పచ్చిమిరపకాయలాగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేవి ఉంటాయి.
దాని తర్వాత తీపి ఆటోమేటిక్ గా వస్తుంది. సీజన్ మారి మొన్నటి దాకా ఆకులు రాలి ఇప్పుడు ఈ సీజన్ లో చిగుర్లు పెట్టినట్టు, ఋతువు మారేసరికి చిగుర్లు పెట్టినట్టుగానే మానవ జీవితం కూడా అలాగే వెళ్తుంది. జరిగిపోయిన దుస్సంఘటనలు, జరుగుతున్న సమస్యలు, వీటిలో నుంచి ఎప్పుడో ఒకప్పటికి అందులో నుంచి బయటపడతామన్న ఆశతోటే ఉగాది పచ్చడిని చక్కగా చేసుకోవటం, పండగ జరుపుకోవటం, నలుగురు స్నేహితులతోటి కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఇలాగే సుమన్ టీవీని బాగా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మేము చేసేటువంటి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మేము చూపించేటువంటి రుచులు అన్నిటినీ ఆస్వాదిస్తూ మాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.